దైవ గ్రంథమైన బైబిల్ నుండి మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? యూదావారు ద్రోహులైరి. ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకొనిరి. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేద్దాం. జీవాధిపతి అయిన మా దేవ, కనికర సంపన్నుడవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో ఎక్కువగా ప్రేమించారు. మీ కృపతో మమ్మను జ్ఞాపకం చేసుకున్నారు. ఏ యోగ్యత లేని మా ఎడల ఇంత గొప్ప ప్రేమ చూపినందుకు మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. అన్ని విషయాల్లో మీ కనికరం మా పైన చూపి మమ్మను కాపాడుచున్నందుకు కృతజ్ఞతాస్తుతి వందనాలు మీ నామానికే చెల్లించచ్చు. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మలాకి గ్రంథములో నుండి మనము అమూల్యమైన విషయాలు వింటూ వస్తున్నాం. ఇప్పటి వరకు మనం విన్న విషయాలలో మలాకి కాలపు యాజకుల లక్షణములను గూర్చిన వివరాలు విన్నాం. వారి లక్షణాలు ఎలా ఉన్నాయి? మార్గము తప్పినట్లుగా, ధర్మశాస్త్ర విషయములో అనేకులను అభ్యంతరపరచినట్లుగా, లేవీలతో చేసిన నిబంధనను నిరర్ధకము చేసినట్లుగా, ఆయన మార్గములను అనుసరింపక ఉండినట్లుగా, ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో పక్షపాతులైనట్లుగా 5 విషయాలు మనం విన్నాం. అందువల్ల వారికి కలిగిన శిక్ష అది కూడా మనం విన్నాం. జనులందరి దృష్టికి తృణీకరింపబడిన వారయ్యారు, నీచులుగా అయ్యారు అని మనం విన్నాం. అందుకే ప్రియులారా, దేవుణ్ణి గణపరిచే వారిని గణపరుస్తాడు, తృణీకరించే వారిని తృణీకరిస్తాడు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్న 10-11 వచనాలు 10-11 వచనాలు ప్రజల అవినీతి కార్యములను ఖండించుట. ప్రజల అవినీతి కార్యములను ఖండించుట. మలాకి కాలములోనున్న ప్రజలు అన్యస్త్రీలను వివాహమాడుటను గూర్చి ఈ భాగములో ఖండించుచూ ఉన్నాడు. మలాకి కాలములో యాజకులేమో ఎలా ఉన్నారో మనకు అర్థమైంది. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు? అన్యస్త్రీలను వివాహమాడుతూ ఉన్నారు. ఎజ్రా గ్రంథం 9-10 అధ్యాయాల్లోను, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 23-30 వచనాల్లో కూడా ఎజ్రా, నెహెమ్యాలు అదే విషయాన్ని ఖండించుచూ వ్రాయిచున్నారు. ఎజ్రా గ్రంథం 9-10 అధ్యాయాల్లోను, నెహెమ్యా 13-23-30లో కూడా ఎజ్రా, నెహెమ్యాలు
అదే విషయం ఖండించుచు వ్రాయుచున్నారు. మలాకీలో ఉన్న మరొక ఘోరమైన విషయమేమనగా, అదే సమయములో వారు తమ సొంత భార్యలను విడనాడిన వారిని చూస్తున్నాం. సొంత భార్యలను విడనాడినట్లుగా చూస్తున్నాం. ఆ విషయము కూడా తీవ్రముగా ఖండిస్తున్నాడు. ఆ విషయం తీవ్రంగా ఖండిస్తున్నాడు. అదీగాక మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్కడే దేవుడు మనలను సృష్టించలేదా? అవును, సృష్టించబట్టే దేవుడు తండ్రి అన్న భావము మాట్లాడుచూ ఉన్నాడు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనంలో, 63వ అధ్యాయం 8వ వచనం, ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయొచ్చు, మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము? పితరులతో చేయబడిన నిబంధన ఉన్నది. ఎక్కడా? నిర్గమాకాండం 19వ అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. అలాగే నిర్గమాకాండం 24వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. 24, 1 నుంచి 8. కనుక మనము దేవుని మాటకు లోబడుదుమని ప్రజలు ఒప్పుకున్న కారణమున ఈ నిబంధన చేయబడినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఆ ప్రజలు ఒకరి ఎడల ఒకరు ద్రోహము చేయుచు ఆ నిబంధనకు ద్రోహము చేయుచున్నారు. ఒకరి పట్ల ఒకరు ద్రోహము చేస్తూ నిబంధనకు ద్రోహము చేయుచున్నారంటే దేవునికి కూడా ద్రోహము చేయుచున్నారని మనము అర్థం చేసుకోవచ్చు. అందుకే 11వ వచనంలో యూదావారు ద్రోహులైరి అంటున్నాడు. యూదావారేమయ్యారు? ద్రోహులైరి. ఒకప్పుడు మోషే ఇశ్రాయేలును ద్రోహులారా అన్నందుకు కనాను ప్రవేశించుటకు ఆటంకపరచెను. నిజమా కాదా? ద్రోహులు అన్న మాటకు కనాను చూస్తావు గాని ప్రవేశింపవన్నాడు దేవుడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. అయితే ఇప్పుడు ద్రోహులారా అని 2 పర్యాయాలు చెప్పుచున్నాడు. ద్రోహులారా. ఇశ్రాయేలీల స్థితి ఎంత భయంకరంగా ఉందో చూడండి. ద్రోహము అనేది వ్యభిచార పాపమును చూపుచూ ఉన్నది. ద్రోహం అనేది దేనిని చూపిస్తా ఉంది? వ్యభిచార పాపమును సూచించేదిగా ఉంది. ప్రియులారా, ద్రోహము అనేది వ్యభిచార పాపమును చూపుచూ ఉన్నది. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 20వ వచనం, 27వ వచనం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 20వ వచనం, 27వ వచనం. అలాగే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం.
ఒక తండ్రి బిడ్డలుగా ఉన్నవారు ఒకరికి ఒకరు ఇలాగు ద్రోహము చేయుటకు వారు పూనుకున్నారంటే అది చాలా ఘోరం. అర్థమైందండి? ఒక తండ్రి బిడ్డలుగా ఉన్నవారు ఇప్పుడు ఒకరికి ఒకరు ఏం చేసేటట్టున్నారు? ద్రోహము చేసేటట్లున్నారు. అందువల్ల అది ఘోరమైనటువంటి కార్యంగా చెప్పాల్సి వచ్చింది. నేటి దినాలలో కూడా మనం సృష్టి సంబంధముగానేమి, మరి విశేషముగా విమోచన సంబంధముగా దేవుని కుమారులమై ఉన్నాం. అవునండి. సృష్టి సంబంధంగా గాని విమోచన సంబంధముగా గాని మనమెవరం దేవుని కుమారులం. అపోస్తల కార్యాలు 17:28. అపోస్తల కార్యాలు 17:28. గలతీ 3:26. గలతీ 3:26. ఇలాగుండగా జారత్వం అనే ఈ భయంకరమైన పాపమునకు మనము దూరముగా ఉండవలనని హెచ్చరింపబడుచు ఉన్నాం. ఎలాంటి భయంకరమైన పాపానికి మనం ఎలా ఉండాలండి? దూరంగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. అలాగే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3 నుండి 8 వచనాలు. ఏమన్నాడు? మనము దూరంగా పోవాలా. దేనికి దూరంగా? దేనికి దూరంగా పోవాలంటే ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన మాట, పాపానికి దూరంగా, జారత్వమునకు దూరంగా, వ్యభిచారమునకు దూరంగా మనము పారిపోవాలి. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకోవాలి. వ్రాయబడిన దైవ లేఖనములో ఉన్న వాస్తవిక సత్యం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో మొదటి అధ్యాయం 6వ వచనం. అవిశ్వాసులకు కలుగు ప్రతిదండన చెప్పబడినది గాని ఇక్కడ విశ్వాసులకే ప్రతిదండన అని చెప్పుచూ ఉన్నాడు. 2వ పత్రిక 1:6లో అవిశ్వాసులకు అంటే సువార్త నెరుగని వారికి, లోబడని వారికి, దేవుని పిల్లలను శ్రమపరచే వారికి ప్రతిదండన అని చెప్పాడు. కానీ ఇక్కడ విశ్వాసులకి ప్రతిదండన అని చెప్పుచూ ఉన్నాడు. అర్థమైందండి? విశ్వాసులకి ప్రతిదండన అని చెప్పుచూ ఉన్నాడు. మరియు మన ప్రియ ప్రభు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ఎడల అది వ్యభిచారమని చెప్పుచూ ఉన్నాడు కదా. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అది వ్యభిచారం. మత్తయి 5:27-28 వచనాలు. మత్తయి సువార్త 5:27-28 వచనాలు. యాకోబు పత్రిక 4:4లో కూడా లోక స్నేహమే వ్యభిచారమని చెప్పబడినది. లోక స్నేహమే వ్యభిచారమని చెప్పబడినది. గనుక ఇలాంటి పాపములకు
బహుదూరముగా ఉండవలెను. ఇలాంటి పాపాలకు మనం ఎలా ఉండాలి? బహుదూరముగా ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యములో వ్రాయబడిన సత్యం. మరియు 11వ వచనంలో ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోని హేయక్రియలు జరుగుచున్నవని చెప్పెను. ఇశ్రాయేలీల మధ్య యెరూషలేములోని హేయక్రియలు జరుగుచున్నవని చెప్పాడు. హేయక్రియలనగా విగ్రహారాధన. హేయక్రియలనగా విగ్రహారాధన. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం కూడా. 13, 14 వచనాలు. అలాగే 17వ అధ్యాయం 2 నుండి 4 వచనం. 17వ అధ్యాయం 2 నుండి 4 వచనం. ఇప్పుడు మనం అక్షరార్థంగా విగ్రహారాధన చేయకపోయినను హృదయములో దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించుదుమో అది విగ్రహారాధన. అర్థమైందండి? ఇప్పుడు అక్షరార్థంగా మనము విగ్రహారాధన చేయక్కర్లే, చెయ్యం కూడా. కానీ హృదయములో దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించుదుమో అది విగ్రహారాధన. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. నేడు మనము మన పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించి ఆయనకే మనలో ప్రథమ స్థానము ఇవ్వవలెను. ఆయనకే ప్రథమ స్థానము ఇవ్వవలెను. మరియు ఇక్కడ మలాకీ చెప్పు సంబంధం యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి అన్యదేవతల పిల్లలను పెండ్లి చేసుకొనిరి అంటున్నాడు. 11వ వచనం కదా. యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును వారేం చేశారు? అపవిత్రపరచి అన్యదేవతల పిల్లలను పెండ్లి చేసుకున్నారు. అంటే అన్యదేవతలను పూజించు వారి పిల్లలు అని భావం. అన్యదేవతలను పూజించు వారి పిల్లలు. అందుకే ప్రియులారా, విశ్వాసులు అవిశ్వాసులను పెండ్లి చేసుకోకూడదు. విశ్వాసులు అవిశ్వాసులను పెండ్లి చేసుకోకూడదు. దైవ లేఖనంలో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట. అలా చేసుకున్నట్లయితే అది దేవునికి విరోధమైన చర్య. పాత తర్జుమాలో అన్యదేవతలను అనుసరించు పిల్లలు అని ఉన్నది. పాత తర్జుమాలో అన్యదేవతలను అనుసరించు పిల్లలు. కనుక విగ్రహారాధికులైన వారి పిల్లలను చేసుకున్నట కూడా హేయక్రియ అని మలాకీ చెప్పుచున్నాడు. మలాకీ చెప్పుచూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఇశ్రాయేలీలు అన్య స్త్రీలను పెండ్లి చేసుకొనకూడదని దేవుడు ముందే చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పాడు. నిర్గమాకాండం 34వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 16వ వచనం. అలాగే ద్వితీయోపదేశ కాండం, అంటే రెండవ ఉపదేశం, ద్వితీయోపదేశ కాండం
7వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. 7వ అధ్యాయం 2 నుండి 4 వచనాలు. అయినా కొన్నిసార్లు దేవుని మాటను త్రోసివేసి అలాగు పెండ్లి చేసుకొనుచు వచ్చిరి. సొలొమోను మహాజ్ఞాని అయినా అన్య స్త్రీలను పెండ్లి చేసుకున్న కారణముగా పాపము చేసెను అన్నాడు. సొలొమోను అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం మూలాన పాపము చేసెను అనే మాట చూస్తాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26. నెహెమ్యా 13:26. ఈ దినాల్లో కూడా విశ్వాసులు అవిశ్వాసులను వివాహమాడరాదు ఖండితంగా. ఎందుకంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అను మాట వివాహమును గూర్చినదే. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అనే మాట వివాహమును గూర్చినదేనండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. 14 నుండి 18 వచనాలు. కనుక ప్రభు పిల్లలని పెండ్లి చేసుకోవాలి. ప్రభు పిల్లలని పెండ్లి చేసుకోవాలి. ఒకటి కొరింథీ 7:39. 1 కొరింథీ 7:39 ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను అని ఉన్నది. ప్రభు పిల్లలని పెండ్లి చేసుకొనవలెను. ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. ఈరోజు మనం చూస్తున్నాం ఇలాగు కాని పెండ్లిళ్ళు ఎంత ఘోరంగా ఉన్నవో. ప్రభునందు మాత్రమే అనగా ప్రభువునకు వేరుగా ఏ మాత్రము చేసుకొనకూడదు. ఈరోజు ప్రేమ దోమ అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటున్నారు. రేపు వారు పడే కష్టాలుంటాయండి, ఎంత ఘోరంగా ఉంటాయో చెప్పడానికే వల్లపడదు. అందుకే అలాంటి దేవునికి ఆయాసకరమైన పని చేయకూడదు. అలా చేసే వారిని చేర్చుకోకూడదు. ఇంకంతే. ఈరోజు తల్లిదండ్రులకు అవమానము తెచ్చి సమాజములో తల ఎత్తుకోలేకుండా చేసేటటువంటి పిల్లలు ఉన్నారు, చూశారు. అలాంటి వారు మనకు పిల్లలైతే ఏమంత సంతోషం చెప్పండి. కనుక ఆ విధమైనటువంటి చర్యకు ఎవరు పూనుకున్నా వారిని దూరంగా ఉంచడమే మంచిది. ఎందుకంటే దైవ లేఖనంలో చెప్పబడినట్లుగా చిన్ననాటి నుండి భక్తి జీవితంతో పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేస్తూ ఉంటే వారి ఆలనా పాలన చూస్తూ వారు అడిగిందల్లా ఇస్తూ వారిని ఎంతో గారాభంగా పెంచుతూ ఉంటే వారు మనల్ని కాటేసినట్లుగా చేస్తూ ఉంటే వారిని కడగాబెట్టండి. అంతే. అర్థమవుతుందండి? అలా చేయడం మూలాన ఇంకొకరికి భయం అనేది వస్తుంది. మనం ఆ కాసేపు దాందే ఉందిలే, పర్వాలేదులే అనుకుంటా ఉంటే ఒకటి అలా ఎక్కువైపోతూ ఉంటాయి. కనుక ప్రియులారా, ఈ విషయాలు కొద్దిగా మీరు ఆలోచన చేయండి. ప్రభువునకు ఏమాత్రం వేరుగా చేయకూడదు.
ప్రభువునందు అంటే ప్రభువును అంగీకరించినారు అనే భావం. ప్రభువునందు అంటే ప్రభువును అంగీకరించిన వారనే భావం. బంధుత్వమును బట్టి గాని, విద్యను బట్టి గాని, ఉద్యోగమును బట్టి గాని, కట్నము ఎక్కువగా వచ్చునని గాని అవిశ్వాసులను వివాహమాడుట దేవునికి ఎంత మాత్రము ఇష్టమైనది కాదు. రాసుకుంటారా? దేన్ని బట్టి? బంధుత్వమును బట్టి గాని, విద్యను బట్టి గాని, ఉద్యోగమును బట్టి గాని, కట్నము ఎక్కువగా వచ్చునని గాని అవిశ్వాసులను వివాహమాడుట దేవునికి ఎంత మాత్రము ఇష్టమైనది కాదు. మా కళ్ళ ముందే అలాంటి వాళ్ళు ఉన్నారు, అలా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలు సరిలేవు, సరికదంటే కొద్ది రోజులకు శవాలయ్యారు కూడా. ప్రియులారా, దేవుని మాట ఎంత వాస్తవమో ఆలోచన చేయండి. ఒకవేళ అలా కాదని వివాహాలు చేసుకుంటే అది దేవుని వాక్యమునకు వ్యతిరేకమైనది. అలాంటి కుటుంబాలు ఏమాత్రము దీవెన పొందవు. మరియు భార్యాభర్తల మధ్య విరోధాలు వచ్చుటకు కారణం అలాంటి కుటుంబాలలో నెమ్మది సరిగా ఉండదు. ఇద్దరూ ప్రభు పిల్లలైతే కలిసి ప్రార్థించుటకు గాను, ప్రభు సన్నిధికి చేరుటకు గాను, ప్రభు మాటలు మాట్లాడుకొనుటకు గాను ఏకాభిప్రాయము కలిగియుందురు. మన ఇంటికి వచ్చాక మనము మార్చుకొనవచ్చుననే అభిప్రాయానికి వాక్యాధారము ఎక్కడా కనబడలేదు. ఎవరైతేనేవండి, ఎలాంటి వాళ్ళు అయితేనేవండి, మన ఇంటికి వచ్చాక వాళ్ళని మనం మార్చుకుందాంలేండి. వాళ్ళని మనం మార్చుకోవడమో లేక మనం వాళ్ళతో మారిపోవడమో జరుగుద్ది. అది మాత్రం ఖాయం. నిజమా కాదా? వాళ్ళు వచ్చి మారటం కాదు, వాళ్ళు వచ్చి మార్చేస్తూ ఉంటారు. ఇది మాత్రం ఎక్కువ శాతం జరుగుద్ది. అవును కదా? అది మన సొంత ఆలోచన కనుక దానికి ఆధారం లేదు. కనుక ప్రభు పిల్లలను వివాహమాడుట అది దైవక్రమం. ప్రభు పిల్లలను వివాహమాడటం అది దైవక్రమం. ఇక 12వ వచనములో యెహోవాకు నైవేద్యము తెచ్చుటకు నైవేద్యము చేయు వారిని యెహోవా నిర్మూలము చేయును. అదేమిటి? నైవేద్యము తెచ్చుటకు ప్రేరేపించు వారిని, పురుకొల్పు వారిని, మేల్కొల్పు వారిని, నైవేద్యము తెచ్చు వారిని నిర్మూలము చేసేదను అన్నాడు. 13వ వచనములో యెహోవా బలిపీఠము మీద ఏడ్పుతోనూ కన్నీటితోనూ రోదనతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు అని అంటున్నాడు కదా. రెండవసారి మీరు అలాగున చేయుదురు, యెహోవా బలిపీఠం మీరు ఏడ్పుతో కన్నీళ్లతో రోదనముతో తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయునున్నాడు. తనకు అనుకూలము కాని అర్పణ, అనుకూలము కాని యాజకత్వం ఆయన అంగీకరించడు. ఆయనకు అనుకూలము కాని అర్పణ ఆయన అంగీకరించడు. ఆయనకు అనుకూలము కానిది ఏదైనా ఆయన అంగీకరించడు. అది ఎంత విలువైందైనా, అది ఎంత ముఖ్యమైందైనా,
దానికి మనుషులు ఎంత ప్రాధాన్యత ఇచ్చినా దేవుడు దానిని అంగీకరించడు. ఈ విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. దీనికి కారణం 14వ వచనంలో చెప్తున్నాడు. దీనికి కారణం అది ఎందుకని మీరు అడుగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా అనే మాట మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, వీరు ఏ బలిపీఠము వద్దకు నైవేద్యము తీసుకొని వెళ్ళిరో ఆ బలిపీఠము యొద్ద వారి భార్యల కన్నీళ్లు కనబడుచూ ఉన్నవి. అందువలన వారి నైవేద్యము ఆలకింపకయున్నాడు. అర్థమైందా? కొంతమంది భార్యలను విడనాడి కూడా వారు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే తమ భార్యలు రోదనముతో కన్నీళ్లతో కదా, అసలు వీరు ఘోరమైన పాపమే చేశారు. సొంత భార్యలను విడనాడుట, ఈ విడనాడిన భార్యలు ఏడ్చుట, కన్నీళ్లతో రోదనము చేయుట, కన్నీళ్లతో బలిపీఠము తడుపుట. మరి ఇలా చేస్తే వీరేమో నైవేద్యం తీసుకొని బలిపీఠము దగ్గరకు వెళితే దేవుడు ఆలకిస్తాడా, అంగీకరిస్తాడా? లేదు. మరియు వారిని నిర్మూలము చేసేదనని కూడా చెప్పుచూ ఉన్నాడు. వారిని ఏం చేస్తానన్నాడు? నిర్మూలము చేసేదను అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యములు ఆలోచన చేయండి. కనుక నైవేద్యము కంటే ప్రవర్తన చాలా శ్రేష్టమైనది కదా. బలుల కంటే మాట వినుట శ్రేష్టం అన్నాడు సమూయేలు మొదటి గ్రంథం 15:21-22 వచనం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇక్కడ నైవేద్యము కంటే ప్రవర్తన చాలా శ్రేష్టం. కనుక మనం ఏం అర్థం చేసుకోవాలి? ప్రవర్తన సరిలేని ఆరాధన దేవునికి అంగీకారము కాదు. ప్రియులారా, ప్రవర్తన సరిలేని ఆరాధన దేవునికి అంగీకారము కాదు. మరియు అది అపరాధము కూడా అవుతుంది. అపరాధము కూడా అవుతుంది. 1 కొరింథీ 11:27-28. 1 కొరింథీ 11:27-28. అయోగ్యులుగా ఉండి ఆరాధించువారు అపరాధులగుదురు అన్నాడా లేదా? అయోగ్యులుగా ఉండి ఆరాధించువారు అపరాధులగుదురు, ప్రభువు చేత శిక్షింపబడుదురు అన్నాడు. అక్కడే ప్రభువు చేత శిక్షించబడతారు. గనుక మన ఆరాధనకు, ప్రార్థనకు, సేవకు విలువ తెచ్చేది ఏదంటే సత్ప్రవర్తన. ప్రియులారా, మన ఆరాధనకు గాని, ప్రార్థనకు గాని, సేవకు గాని విలువ తెచ్చేది ఏదండి? మీరెవరూ నోరు తెరిచి చెప్పలే. రాసుకునే పనిలోనే ఉంటున్నారు కానీ వింటున్నారా? ప్రవర్తన. మన ఆరాధనకు గాని, ప్రార్థనకు గాని, సేవకు గాని విలువ తెచ్చేది సత్ప్రవర్తన. ప్రవర్తన సరిలేని ప్రార్థన దేవుడు అంగీకరించడు. ప్రవర్తన సరిలేని ప్రార్థన
దేవుడు అంగీకరించడు. కీర్తన 66:18లో మనము చూడవచ్చు. 66:18 యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అన్నాడా లేదా? యెహోవా కార్యం అశ్రద్ధగా చేయకూడదు. ఇర్మియా గ్రంథం 48:10 48:10. అలాగే సరిలేని అర్చన, సరిలేని అర్పణ అంగీకారము కాదు. హేబేలును అతని అర్పణను అంగీకరించాడు దేవుడు. కయీనును అతని అర్పణను అంగీకరించలేదు దేవుడు. ఆదికాండం 4:4-5 వచనాలు కదా. ఒకరి అర్పణ అంగీకరించాడు, మరొకరి అర్పణ అంగీకరించలేదు. అర్పణ కంటే ముందు వ్యక్తి అంగీకారము కావలను. హేబేలును అతని అర్పణను అంగీకరించనన్నాడు. అందుకే ముందు దేవుడు అర్పణ కాదు ఆయనకు కావలసింది, ముందు వ్యక్తి సరిగా ఉంటే అప్పుడు అర్పణ అంగీకరిస్తాడు. మనం ఏం చేస్తాం? నేను ఎలాగున్నా పర్వాలేదు, నేను అర్పించేది అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటాం. తప్పు కదా. కనుక దయచేసి అలాంటి ఆలోచన తీసివేసుకొని మొదట వ్యక్తి తన ప్రవర్తన పరిశుద్ధంగా కాపాడుకుంటూ అప్పుడు అర్పించాలి అర్పణ అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, మలాకీ కాలములో ఉన్న ప్రజలు దేవునికి అంగీకారముగా లేరు అని మనం చెప్పచ్చు. మలాకీ కాలములో ఉన్న ప్రజలు దేవునికి అంగీకారముగా లేరు గనుక వారి అర్పణ దేవునికి అంగీకారము కాలేదు. వారి భార్యల రోదన దేవుని సన్నిధిలో చేరినందున భర్తలు శిక్షకు పాత్రులైనట్లు తెలియచున్నది. భర్తలు శిక్షకు పాత్రులయ్యారు. మరియు ఇక్కడ రోదనము అను మాటకు హెబ్రీ భాషలో నిట్టూర్పులు, మూల్గులు అని అర్థమున్నది. రోదనం అనే మాటకు హెబ్రీ భాషలో నిట్టూర్పులు, మూల్గులు. 79 కీర్తన 11, 79 కీర్తన 11, 108 కీర్తన 20, 108 కీర్తన 20. మరియు దేవుడు వివరముగా వారిని హెచ్చరించుచున్నాడు. 14లో అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గదా, నీ పెండ్లి భార్య గదా అని అంటున్నాడు. నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు, నీ పెండ్లి భార్య అన్నాడు. ప్రియులారా, కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పెండ్లి సమయంలో భార్యాభర్తలు నిబంధన లేక ప్రమాణం చేసుకునేది మనం ఎరుగుదాం. ఏమని చేస్తారు? మన జీవిత దినములన్నింటను ఇతరులను ఆశించక నీకే భర్తగా ఉంటాను, నీకే భార్యగా ఉంటాను, ఈ చొప్పున జరిగించుదునని ప్రమాణము చేయుచున్నాను అని చెప్పుట మనకు తెలిసిన విషయమే కదా. అలాగు ప్రమాణము చేసిన వీరే భార్యలను విడనాడినారు. వారు చెప్పిన ప్రమాణములను నిలుపుకున్నవారు కారు గనుక ఆ ప్రమాణము ఎత్తి మాట్లాడుచూ ఉన్నాడు. భార్యలకు వారు అన్యాయము చేసిరి గనుక యెహోవా వారి భార్యల పక్షమున సాక్షి ఆయను. దేవుడు అన్యాయం అనుభవించే వారి పట్ల నిలిచేది మనం ఎరుగుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-20 వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-20 వచనం.
ఎవరైనా పనివారు యజమానుల ద్వారా అన్యాయముగా శ్రమ పొందుచున్న ఎడల అది దేవునికి హితమవును అని చదువుచూ ఉన్నాం. అనగా వారు అనుభవించిన అన్యాయమునకు ప్రతిఫలముగా దేవుడే ఇచ్చును. దేవుడే ఇస్తాడు. నిజమే. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు. దేవుని పిల్లలను శ్రమపరిచే వారికి దేవుడు శ్రమ కలుగ చేసి శ్రమ పొందిన వారికి విశ్రాంతిని కలుగజేస్తాను అని అక్కడ మనం చదువుతాం. దేవుని పిల్లల్ని ఎవరు శ్రమ పెట్టినా దేవుడు వారికి శ్రమ కలిగిస్తాడు. శ్రమ పొందిన దేవుని పిల్లలకు విశ్రాంతినిస్తాడని అక్కడ వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 5-6 వచనాలు. పరిశుద్ధుల రక్తము ఒలికించిన ప్రజలకు దేవుడు రక్తమే త్రాగనిచ్చెను. పరిశుద్ధుల రక్తము ఒలికించిన ప్రజలకు దేవుడేం త్రాగనిచ్చాడు? రక్తమే త్రాగనిచ్చాడు. అనగా జలధారను రక్తముగా మార్చాడు. జలధారను రక్తముగా మార్చాడు. రక్తము త్రాగుటకు వారు పాత్రులే. నీవు అన్యాయవంతుడవని జలముల దేవత చెప్పుచున్నాడు అన్నాడు. దేవుడు న్యాయమూర్తి. అన్యాయముగా శ్రమ పొందుచున్న వారి పక్షముగా నిలిచి శ్రమ పెట్టుచున్న వారిని దండించు దేవుడై ఉన్నాడు గనుక అట్టి దేవుని ఎదుట మనము వాక్యములో బయలుపరచినట్లుగా ఏది చేయుట న్యాయమో దానిని మనము చేయుదము. అర్థమైందండి? ఏదైతే దేవుడు మనకు తేటగా చెప్పాడో దానినే చెయ్యాలి. అలాగూ కాకుండా మనకు నచ్చింది, ప్రజలు మెచ్చింది, మనకు చేతనైంది అంటే మనకు వచ్చింది, మనం ఏదైనా చేస్తాం అని అనుకుంటే అది దేవుడు అంగీకరించడు, అగ్రాణించడు, ఆమోదించడు. సరిగదా? దానికి తగిన ఫలితాన్ని ఆయన ఇస్తాడు. అందుకే జాగ్రత్త పడి దేవునికి ఎంతో మహిమకరంగా జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మొదట మేము అంగీకరించబడితే ఆ తరువాత మేము చేసే కార్యాలను అంగీకరించే దేవుడవు. మొదట మేమే సరి లేకుండా మా ప్రభువా మిమ్ములను ఏది అడిగినా అది మాకు అనుగ్రహింప చేసే దేవుడవు కాదు, మాకు దూరం చేసే దేవుడవు. మా ప్రభువా, మా దేవా, మీ నామ మహిమార్థమై మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని అన్ని విషయాల్లో విడువక ఎడబాయక కృప చూపుచు మేలు చేస్తున్నందుకు స్తుతి స్తోత్రాలు మీ నామానికే చెల్లిస్తున్నాం. విశ్వాసులంగా మీకు మహిమకరంగా ఎలాగున జీవించాలో అలాగున మమ్మను సిద్ధపరచి మీరు ఉపయోగించి ఘనత పొందుతారని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.